నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు కూడా కలిపి దగ్గరగా చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాన్ని కలిపి దగ్గరగా చదువుకుంటాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనేవారు కొందరే. ప్రభు మాటలు మన వెనుకలు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున తండ్రి, నమ్మదగిన దేవా, మీ కొందనాలు ఈ కాలంలో నోరు తెరిచి హృదయమారా నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చారు. వందనాలు దేవారి సమయంలో నీ బలలో పాలు పొందక పూర్వం నీ వాక్ సమీపానికి వస్తుండగా చదవని లేఖన మీద నీ ఆశీర్వాదం ఉంచి చేరువచ్చిన మా అందరితో మాట్లాడి మా స్థితిగతులు మా బలహీనతలు బాగా ఎరిగిన దేవుడు కనుక మమ్మల్ని మీ వాక్యం చేత సరిచేసుకొని బలపరుచుకొని యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. నిలబడుతున్న దాసును బలహీన బలపరచు వాడుకొని నీకు మహిమకరమైన మాటలు పలుకుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో వందనములతో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం, మనం ధ్యానిస్తున్నటువంటి అంశం, దేవుడు మనకి యేసు ప్రభువుని నమ్ముకున్నాక దేవుడు మన జీవితాల్లో ఏం చేయాలి లేదా మనం ఆయనకి ఎలా జీవించాలనేది మనకు రాస్తూ వచ్చినాడు. అదే అంటున్నాడు ఆయన శిష్యులతో, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ కూడా ఏం చేయాలంట? గైకొనాలి. గైకొనటము అంటే ఇట్స్ ఏ మస్ట్ అండ్ షుడ్, తప్పకుండా చేయాలి కదా. దేవుని నమ్ముకున్నాక దేవుడు కొన్ని మనకు చెప్పినవి తప్పకుండా మనము చేయాల్సిన వారంగా ఉన్నాము. ఎప్పుడైతే దేవుని చెప్పినవన్నీ మనం చేస్తామో కింద మాట ఏమన్నాడంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. ఎవరైతే ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన వాటి ప్రకారం జీవిస్తారో నిశ్చయముగా వారితో సదాకాలము ఉండే దేవుడు ఆయన. సదాకాలము వారితో పాటు నివాసము చేసే దేవుడు ఆయన. అందుకనే మనము ఆయన ఏం చెప్పాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు అది తెలుసుకొని దాన్ని చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. ఏదో భక్తి చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, దేవుని నమ్ముకున్నామంటే కాదు. దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు, దేవుడు మనల్ని ఎట్లు ఉండమన్నాడు, దేవుడు మనల్ని ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదింపబడాలనేది అందరికీ ఆశ, దేవుడిని చేత మేలు పొందాలని అందరికీ ఉన్న ఆశే. కానీ అయితే ఈ ఆశీర్వాదం, ఈ మేలు ఎలా వస్తుంది కదండి. గత వారం కూడా జ్ఞాపకం చేశాను, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చును, వరద వచ్చును, గాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టిన ఆ ఇల్లు కూలబడలేదు. ఆ ఇల్లు అంటే ఎవరో కాదు, మనమే. మనం భక్తిలో సరిగా కొనసాగాలన్నా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, దేవుని ఇచ్చే ఆ గొప్ప స్వాస్థ్యాన్ని అనుభవించాలన్నా ఆయన మాట ప్రకారము చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆ మాటలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. దాని కొరకే మనం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన పలికినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అవి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం ఆ మాట మనం చదివాం. 7వ అధ్యాయం 13, 14 వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారమును వెడల్పు, అది విశాలమునై ఉన్నది. ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. ఏమున్నాయండి? 2 ద్వారాలు, 2 మార్గాలు. ఈ లోకంలో దేవుడు
మన ఎదుట రెండు మార్గాలు ఉంచాడు. మనం ఏ మార్గాన్ని ఎన్నుకుంటాం, మనం ఏ మార్గంలో కొనసాగుతాం అనే దాన్ని బట్టే మన జీవితము ఆధారపడి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఆ మార్గాలు ఏంటో చూడండి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట. ఏ మార్గాలు అంటమ్మా? ఒకటి జీవ మార్గము, రెండు మరణ మార్గం. జీవాన్నిచ్చే మార్గం ఒకటి, మరణానికి తీసుకెళ్లే మార్గం ఒకటి. అంటే నిత్య జీవానికి నిత్య నాశనానికి తీసుకెళ్లే రెండు మార్గాలు మన ఎదుట పెట్టాడు. ఏది కోరుకుంటామో దానిని బట్టి మన జీవితము ఆధారపడి ఉంటుంది. అది ఈ లోకంలో కానీ ఈ లోకం విడిచిన తర్వాత కానీ. అయితే ఈ మార్గాల్లో ప్రవేశించే ముందు ఆ మార్గం ప్రవేశించడానికి ఏముంటుందండి? ద్వారం. చర్చిలోకి ఇప్పుడు మనం వచ్చామంటే ఏముంది? ద్వారం ఉంది. అలాగే మార్గంలోకి వెళ్ళాలన్నా కూడా ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారం ఇరుకు ద్వారం అంట. ఏ ద్వారం అండి? ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారము ఎవరు అని అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారము. నేనే ద్వారం అంటున్నారు ఎవరు? యేసు ప్రభువారు. ఒక ఇరుకు ద్వారానికి ద్వారము ఎవరు అంటే యేసు ప్రభువారు. ఇప్పుడు మన ఇల్లుకి ద్వారాలు ఉంటాయి. ఏ ద్వారాలు ఉంటాయి? కొంతమంది ఏమో ఐరన్ గుమ్మాలు పెడతారు, కొంతమంది సిమెంట్ గుమ్మాలు ఉంటాయి, కొంతమందికి ఏముంటాయి టేకు కర్రో ఇంకేమే రకరకాలైనటువంటి. సో అలాగే ఇప్పుడు జీవానికి వెళ్ళే ఒక మార్గం ఉంది. ఆ మార్గానికి ద్వారం ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు మార్గంలో, యేసు ప్రభు ద్వారంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి మనం? ఆయనే నీ నా పాపముల కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినం లేచాడని నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ ద్వారం ఏమవుతుందండి? ఓపెన్ అవుతుంది. మార్గంలో వెళ్ళాలంటే ద్వారం ఉండాలి కదా, ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత ఆయనే చెప్పాడు యోహాను సువార్త 14:6లో వచ్చేసరికి నేనే మార్గం. 10వ అధ్యాయంలో ద్వారమైన దేవుడు 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమయ్యాడండి? మార్గం అయ్యాడు. ఒకటి ద్వారము, రెండోది ఏంటంట? మార్గం. ఏంటి ద్వారము? ఇరుకు ద్వారము, ఇరుకు మార్గం. గమనం పెట్టుకోండి, బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గం. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గం ఎవరు? అందుకని అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారే ద్వారము, యేసు ప్రభువారే మార్గం. ఇప్పుడు ఆ యేసు ప్రభువారు ఆ ద్వారము, ఆ మార్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే జీవానికి నడిపిస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది, ఆశీర్వాదానికి నడిపిస్తుంది, మన జీవితం ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నడిపిస్తుంది. అయితే ఇంకొక ద్వారం ఉంది, ఇంకొక మార్గం ఉంది. ఏంటి ఆ ద్వారం, ఏంటి ఆ మార్గం అంటే చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఈ లోక రాజ్యములన్నిటినీ రెండవ ద్వారము ఏంటి అంటే విశాల ద్వారం. ఆ విశాల ద్వారానికి నాయకుడు ఎవరంటే సాతాను. ఆ సాతాను ఒక్కసారి ఆడికి నమస్కారం చేస్తే చాలు అంట ఏం చేస్తాడండి? ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఇచ్చేస్తాడంట. ఇప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కావాలా? యేసుప్రభు కావాలా? యేసుప్రభు ఎందుకులేండి, ఈ లోక రాజ్యాలు ఇస్తే చాలు అన్నట్టుగా, అంతేనండి. యేసు ప్రభు వారు మార్గము, ఇరుకు మార్గం, ఇరుకు ద్వారం. అయినా ఇక్కడ సాతాను అంటున్నాడు ఇది చాలా విశాల మార్గం.
కానీ ఈ విశాల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? సామెతల గ్రంథము 14:12. తుదకు అది మరణానికి సాతాను చూపించే మార్గం చాలా విశాలమైనది, నేషనల్ హైవే లాగా ఉంటుంది. కానీ ఆ మార్గంలోకి వెళ్తే తుదకు ఎక్కడికి వెళ్ళిపోతామంటే, కీర్తనల గ్రంథం 1వ కీర్తన 6వ వచనం కూడా చదవండి. 1వ కీర్తన, నీతిమంతుల మార్గము దుష్టుల మార్గము. దుష్టుడు ఎవరు? సాతాను. ఇప్పుడు వాడి మార్గంలోకి వెళ్ళామనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా? మరణానికి, నరకంలోకి వెళ్తాం. అందుకని ఇప్పుడు మన ఎదుట ఉన్నటువంటి జీవ మార్గమా, మరణ మార్గమా? జీవద్వారమా, మరణ ద్వారమా? ఏ ద్వారంలో ప్రవేశించాలనుకుంటున్నాం? ఏ మార్గంలో నడవాలనుకుంటున్నాం? మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసుప్రభువుని నమ్ముకొని ఆయన ద్వారా దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన మార్గంలో నడుస్తున్నామా, లేదా దుష్టుని మార్గంలో నడుస్తున్నామా? దేవుడు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 6:16 కూడా, 6:16 మార్గములో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు ఏమి కలుగుతుందంట? మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని దాన్ని విచారించి అందులో నడవాలంట. అప్పుడే మనకేం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా ఊరికి వెళ్ళడానికి దారి తెలియకపోయింది అనుకోండి, నిలబడి అడుగుతామా, అడగమా? అడగకపోతే ఏంటి పరిస్థితి? పిడింగోయి వెళ్ళాల్సింది కాస్త పుణ్యక్షేత్రం వెళ్తాం, అవునా కదా? పిడింగోయ్య పుణ్యక్షేత్రం వెళ్ళక ముందు ఎక్కడ నిల్చొని అడగాలి? ఏమండి, ఇక్కడేదో చెరువు ఉంది కదా, ఏ చెరువు అది? పెట్లోడు చెరువు దగ్గర నిల్చొని ఏం చేయాలా? అడగాలి. అయ్యా, ఇక్కడ 2 దారులు చీలయి, నేను పిడింగోయ్య వెళ్ళాలనుకుంటున్నాను. అబ్బాయి నాకు తెలియదు ఏముందిలే అని డైరెక్ట్గా అలాగ మనం అక్కడి నుంచి వెళ్ళిపోయామనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? పుణ్యక్షేత్రం వెళ్ళిపోతాం. పుణ్యక్షేత్రం వెళ్ళి పలానా రా, ఎవరిల్లు? కాలేబు గారు ఉంటారండి పిడింగోయిలో అని అడిగామనుకోండి, ఇది పిడింగోయి అని నీకెవడు చెప్పాడు రా బాబు అంటారనరా? ఇక్కడ యేసుప్రభుని నమ్ముకున్నాక కూడా యేసుప్రభు వారు చెప్పిన మార్గం ఏదో, ఆ మార్గంలో ఎలా నడవాలో తెలుసుకోకపోతే ఒక దినం మనం ఏమవుతాం? ప్రమాదంలో ఉంటాం. ఆ దినం ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఎందుకు తెలీదు అంటే, మీరు నా మార్గంలో నడవలేదు, నేను చెప్పినటువంటి మార్గాల్లో మీరు జీవించలేదు. అందుకని మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని దాంట్లో ఏంటంటే నడవమంటూ ఉన్నాడు. ఈ దినం మేలు కలుగు మార్గం మన ప్రభువారి మార్గం. మన ప్రభువారి మార్గం కాకుండా ఇంకో మార్గం ఉంది, అది విశాల మార్గం కదా. వాడు ఏమంటున్నాడు? నువ్వు ఒక్కసారి నాకు సాగిలు పడితే చాలు, ఏం చేస్తాను నేను? ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానంటూ ఉన్నాడు కదండి. ఆడికి గనక మనం సాగిలు పడ్డాం అనుకోండి, ఈ లోకం అంతా కూడా చాలా అందమైనదిగా చూపిస్తాడు మనకి. కానీ ఈ లోకము, దాని ఆశలు ఒక దినం ఏమైపోతాయండి? గతించిపోతాయి, నాశనానికి దారితీస్తాయి ఈ లోకమంతా. అందుకని అంటున్నాడు, ఒకని ఎదుట కనబడు మార్గం అది సరైనగా ఉంటుంది, తుదకది ఎక్కడికి నడిపిస్తుందంట? చూడండి, చాలాసార్లు రోడ్డు మీద స్పీడో బ్రేకర్లు వేస్తారు. ఎందుకు వేస్తారు స్పీడో బ్రేకర్లు? ప్రమాదాలు జరగకుండా ఉండటానికి. ఒకవేళ ఆ రోడ్డులో స్పీడో బ్రేకర్లు లేకుండా విశాలంగా కనుక ఉంచారనుకోండి, మొన్న ఒక ఆయన చెప్పాడు, అమెరికా దేశంలో దాదాపు ఒక 100 కిలోమీటర్ల దాకా ఏమో ఎక్కడ ఎటువంటి మలుపులు లేకుండా స్ట్రైట్ రోడ్ వేశారంట. ఈ స్ట్రైట్ రోడ్ వేస్తే ఏమవుతుంది? రోడ్ వేసిన కానించి ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి కొంతమంది చనిపోతున్నారంట. అరే ఏంటి, రోడ్డు ఇంత చక్కగా వేసాము, ఇంత విశాలంగా వేసాము, ఎందుకు ఇలాగో చనిపోతున్నారని ఆలోచన చేస్తే అక్కడ తేలిన ఫలితం ఏంటంటే, ఈ రోడ్డు స్ట్రైట్గా ఉండబట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ చాలా నిర్లక్ష్యం
నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయటం బట్టి ఏమైపోతున్నాయి? యాక్సిడెంట్లు అయిపోతూ ఉన్నాయి. అంటే ఈ దినం మనము కూడా యేసు ప్రభువునే కాదని దుష్టుడు చూపించే విశాలంగా ఆ మార్గం ఉంది. ఆ మార్గంలో ఏమి ఇబ్బందులు లేవు. యేసు ప్రభు వారి మార్గం ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ సాతాను చూపించే మార్గం ఎలా ఉంటుంది? ప్రపంచమంతా నాదే, ఇదంతా నువ్వు అనుభవించు అన్నట్లుగా ఉంటుంది. కానీ అది ఒకరోజు మనకేం తెస్తుందండి? ప్రమాదాన్ని తెచ్చేదిగా ఉంది. అందుకు మనం ఒకసారి పరిశీలన చేసుకొని ఏది మేలైన మార్గం? యేసుప్రభు వారు చూపించే మార్గం మేలైనదా? దుష్టుడు చూపించే మార్గము మేలైనదా? మనం ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. యేసుప్రభు వారు చూపించే మార్గము ఇరుకు మార్గమే, కానీ అది మనకు ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య జీవానికి తీసుకెళ్తుంది, ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. ఈ సాతాను చూపించే మార్గం చాలా అందంగా కనబడుతుంది కదండి. లోతుకి కూడా ఎలా కనిపించిందంటే, లోతు సొదొమ గొమొర్రాలు చూసి ఏమనుకున్నాడు? ఇది మంచిగా పరలోకపు ఏదైనా వనంలాగా ఉందనుకున్నాడంట. కానీ ఆ తర్వాత ఏం జరిగిందండి? సొదొమ గొమొర్రా ఎట్లాంటి పట్టణం అంట? మన పట్టణానికి కూడా అదే పేరు ఉంది ఏమండి. సొదొమ గొమొర్రా ఎలాంటి పట్టణం అండి? భయంకరమైనటువంటి పట్టణం. అంటే ఆయన చూడడానికి మాత్రము అది ఎంతో అందమైన పట్టణంగా కనిపించింది, కానీ లోపలికి వెళ్తే ఏముంది? అంత భయంకరమే. అంటే దుష్టుడు ఎప్పుడు కూడా మన కంటికి ఆ బొమ్మను కూడా ఏం చేశాడండి? చాలా చూపునకు అందముగా కనిపించే పండును చూపించి, దేవుడు దీనిని చెప్పినా అంటే వాడు ఏం పెడతాడంటే ఎప్పుడు కూడా మనల్ని కన్ఫ్యూజ్లో పెట్టి మనల్ని వాడు ట్రాప్లో పడేటట్లుగా చేస్తాడు. మనం ఏమవుతాం? మోసపోతుంటాం. ఎలా మోసపోతాం? ఉల్లిపాయలు 100 రూపాయలకు 8 కేజీలు. ఒకసారి పక్క కొట్టుకెళ్ళి చూసి చూడండి అవి ఎన్ని కేజీలు. ఏమండి, మార్కెట్లకు రేటు ఇక్కడ రేటుకి తేడా ఉంటుంది. వాడు ఇంటికి తెచ్చి 100 రూపాయలకి 8 కేజీలు ఇచ్చేస్తున్నాడని అనుకుంటాం. అదే ఆ ఉల్లిపాయలు మనం తీసుకెళ్ళి చూస్తే 5 కేజీలే వస్తాయి. అంటే మనం దేనికి మోసపోయాం? మంచి మంచి సోలాపూర్ ఉల్లిపాయలు ఏం చూసుకోనండి? క్వాలిటీ చూసుకోనండి. ఏం క్వాలిటీ? 8 కేజీలు 5 కేజీలు. దుష్టుడు కూడా అలాంటి వాడే. వాడన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నట్టు చూపిస్తాడు. ఈ లోకాన్ని చూసేసరికి ఏమనిపిస్తుంది మనకి? ఆటోలో వెళ్తూ ఉంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాగానే బయట చాలా బొమ్మలకు మంచిగా పెడతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు స్టాక్ అంతా ఫ్రెష్గా నిన్నే వచ్చిందండి. నిన్నే వచ్చిందా? రాదు. అంటే లోకము ఎప్పుడు కూడా మనల్ని మోసగిస్తుంది. లోకములో ఉన్నటువంటి ఆ విశాల మార్గము మనల్ని ఒక దినాన్న నాశనానికి తీసుకెళ్తుంది. కానీ దేవుడు చూపించే మార్గం నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అయితే ఈ మార్గం ఇరుకుగా ఉంటుంది. ఈ ఇరుకైన మార్గంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అలా అని ఆ ఇరుకు మార్గం ఎప్పుడు కూడా మనల్ని నాశనానికైతే తీసుకొని వెళ్ళదు. ఈ ఇరుకు మార్గంలో ఏముంటాయి, విశాల మార్గంలో ఏముంటాయి, కొన్ని సంగతులు చూసి మనము బలలోకి వెళ్దాము. చూడండి, మొట్టమొదటిగా ఇరుకు మార్గంలో ఏముంటాయి? మత్తయి సువార్త 16:24 త్వరగా చదవండి. మత్తయి సువార్త 16:24. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను. ఇప్పుడు యేసు ప్రభువారి మార్గములో ఆయన్ని మనం వెంబడించాలి అంటే మనలో మనం ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకున్నట్టు అంటే మన కోరికలు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఏం చేసుకోవాలా? చంపేసుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే పౌలు గారు బాగా చెప్పాడు. ఇక మీదట బ్రతికేది నేను కాదు, నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాడే నాలో బ్రతకాలి. అంటే ఉపేక్షించుకోవడం అంటే మన మాటలు కాదు, మన ఆలోచనలు కాదు, మనకు నచ్చినట్లు మనం కాదు. ఎవరికి నచ్చినట్లుగా చేయాలి?
ఏం చేసినట్లుగా, క్షమించినట్లుగా మనము కూడా క్షమించాలి. అంటే టోటల్గా మనం ఏమైపోవాలి? సిలువ అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం పూర్తిగా ఏం చేసుకోవడం. సిలువ అంటే బిగ్ ఐ క్యాన్సల్ అన్నాడు ఒక భక్తుడు. బిగ్ ఐ క్యాన్సల్. బిగ్ ఐ అంటే నేను. ఇంగ్లీష్లో అంతేనా? ఐ అంటే ఎవరండి? అలా కాదు. ఐ అంటే ఎవరు? నేను. అంటే నేను అనే వ్యక్తిని క్యాన్సిల్ అయిపోవాలి. ఆయన వెంబడించాలంటే మనం కనబడకూడదు. ఇంకా మనలో ఎవరు కనబడాలా? ఇది ఆ ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో తప్పకుండా తన సిలువని ఎత్తుకొని వెంబడించాలి. సిలువ అంటూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇంకా కనబడకూడదు. దేవుడే మనలో కనబడాలి. ఆయన మార్గములో ఆ సిలువే ఉంటుంది, ఆ ఉపేక్షించుకోవడం అనేది ఉంటుంది. అలాగే మనము కనుక ఆ మార్గంలో నడుస్తున్నామని చెప్పుకొని కూడా తిరిగి మరలా మనమే కనబడి ఏం చేయాలన్నా ప్రభువుని అడగం, ఏది తలంచాలన్నా ప్రభువుని అడగం. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసుకున్నారు? చాలా చేతులు లేగలేదు చూడండి. అంటే ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు చేయలేదు? దేవునితో నాకేం పని, దేవునితో నాకేం పని కదా, దాని అర్థం అదే కదా. ప్రార్థన చేయట్లేదంటే దాని అర్థం అదే. ఏమండి, అన్నం ఎందుకు తినలేదంటే అన్నంతో నాకు పని లేదని కదా అర్థం. అన్నం 10 రోజులు తినట్లేదంటే అన్నంతో పని లేదని అర్థం. ప్రార్థన చేసుకోవట్లేదంటే ఏం అర్థం? దేవుడితో నాకు పని లేదని. అంటే ఎందుకు వచ్చింది ఆ తెగింపు అని అంటే మనం ఉపేక్షించుకోవట్లా. ఆయన చెప్పేదేంటి, ఆయన చేసేదేంటి? నాకు చేత కాదా, నేను చేసుకోలేనా? ఇది కాదు ఆయన మార్గం. ఆయన మార్గంలో ఉన్నవారు తప్పకుండా ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లుగా చేయటానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి కదా. ఆయనే చెప్పాడు, నేను నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నా తండ్రి చిత్తము చేయడానికి ఈ లోకంలోకి వచ్చాను. నేను నాకు నచ్చట్లుగా బోధ చేయట్లేదు, నా తండ్రి చెప్పినట్లుగానే బోధిస్తూ ఉన్నాను. ఈ దినము మనము కూడా దేవుడు చెప్పినట్లుగా చేయడానికి మనం పూనుకుంటే అదే ఆయన మార్గం. అది మనకు కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఆయన చెప్పినట్లుగా చేస్తే 1 యోహాను 5:22 చదవండి. 1 యోహాను 5:22. చదవమ్మా. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. మాట అర్థమైందండి? ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము కనుక ఏది అడిగినా ఇస్తాడంట. మరి మనకు అన్నీ కావాలని ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలని అనుకుంటాం. ప్రభు మనకు ఏది కావాలంటే అది ఆయన ఇవ్వాలి అనుకుంటాం. ప్రభు మనల్ని ఆశీర్వదించాలనుకుంటాం. ఆయన కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా ఆజ్ఞలు గైకొనుచు నేను చెప్పినట్లుగా చేయండి, తప్పకుండా ఎవడా ఇస్తాడు. ఆయనే అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగిన మీరు సంతృప్తి పొందేంత దాకా ఇస్తాడంట. ఎప్పుడు దాకండి? ఒక బీద విధవరాలు తన భర్త చనిపోయాడని ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నీ దగ్గర పనిచేసిన నా భర్త చనిపోయినాడు, ఇప్పుడు నా భర్త అప్పులు చేసి చనిపోయినాడు, ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా పిల్లలు పట్టుకొని పోతామంటున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలయ్యా అంటే ఎలీషా ఏం చెప్పాడండి? నువ్వు ఇరుగు పొరుగులో ఉన్నటువంటి కుండలన్నీ నీ ఇంట్లోకి తెచ్చుకొని తలుపు వేసి నీ దగ్గర ఉన్న కొంచెం నూనె ఒక్కొక్క కుండలో వెయ్యి అని చెప్పాడు. ఆమె అలాగే వెళ్ళి కుండలన్నీ తెచ్చుకుంది. ఆ కుండలు ఎన్ని కుండలు తెచ్చుకున్న కుండలన్నీ కూడా ఏమైపోయినాయంట? ఆమె కుండలు ఫుల్ అయ్యేంత దాకా ఆయిల్ ఆగలేదు. ఏంటి దీని అర్థం? మనకి దేవునికి ఇష్టముగా జీవించాలని, దేవుడు నాకు ఇవ్వాలని నువ్వు ఎంత ఆశపడతావో ఆ ఆశ కూలిగా ఆయన ఇస్తాడు. అయితే ఆయన చెప్పినట్లుగా చేయాలి. మనమేమనుకుంటాం? ఈయన దగ్గరకు వస్తే ఈయన 10,000 20,000 ఇచ్చి నా అప్పులు తీర్చితే బాగుండు, కానీ ఆ పక్కింటికి వెళ్ళి కొండలు తెచ్చుకో, ఈ పక్కింటికి వెళ్ళి కొండలు తెచ్చుకో, ఉన్న నూనె కొండల్లో కొంచెం పొయ్యి అంటాడేంటి? ఈ ఆలోచనలు వస్తాయి మనకు. అందుకని
అందుకనే మనం ఆశీర్వదింపబడలేకపోతున్నాం, అందుకే మనం దీవించబడలేకపోతున్నాం, అందుకే దేవుని దగ్గర పొందుకోలేకపోతున్నాం. ఆ విధవరాలలాగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే, ఆమె అన్నది, అయ్యా దార ఆగిపోయింది, నీ దగ్గర ఇంకా కుండలు ఉన్నాయమ్మా అంటే లేవు అంటే ఆమె ఆశ కొలిది దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళి నీ అప్పులు తీర్చుకొని మిగిలిన వాడితో బ్రతుకు అని చెప్పాడు. ఇది నువ్వు దేవుడు కూడా అంతే. నువ్వు ఎంతగా ఆయనకు లోబడతావో, ఎంతగా ఆయన చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేస్తావో, ఎంతగా ఆయనకు నిన్ను లోబరుచుకుంటావో, ఎంతగా నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, ఎంతగా నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకుంటావో, అంతగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, అంతగా నిన్ను తృప్తిపరుస్తాడు. యోహాను సువార్త 17లో ఏమన్నాడండి? మీ సంతోషం పరిపూర్ణమగునట్లు నన్ను అడగండి. ఎవడ చెప్తాడండి ఈ మాట? సంతోషం పరిపూర్ణమైనట్లుగా అడగండి అని చెప్పే వ్యక్తి ఎవరు ఈ లోకంలో? ఆయన నీ సంతోషం పరిపూర్ణం అయ్యేంత దాకా ఇచ్చే దేవుడు. అయితే నువ్వు ఆయన మార్గాల్లో నడవాలి. ఆయన మార్గంలో నడవాలంటే నీవు కాదు కనబడాల్సింది, ఆయన కనబడాలి. ఆయన మాటలే నీ నోటెమ్మట రావాలి, నీ ఆలోచనలు ఆయనవై ఉండాలి, నీ చర్యలు కూడా ఆయన చేసినట్లుగా చేయాలి. అప్పుడు నువ్వు నిశ్చయంగా ఏది అడిగినా తప్పకుండా ఆయన ఇస్తాడు. అయితే ఇప్పుడు విశాల మార్గంలో ఏముంటుందంట చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక, అంటే దేవుడున్న మార్గం ఇరుకు మార్గం, అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు లేని దేవోక్తి అంటే దేవుడే. దేవుడు లేనటువంటి ఆ మార్గంలో జనులు ఇష్టానుసారంగా తిరుగుతారంట. ఎలా తిరుగుతారండి? ఇష్టానుసారంగా. ఇప్పుడు చూడండి, లోకంలో ఉన్న భక్తికి మన భక్తికి తేడా ఉందా లేదా? ఏమండి, గుడి బయట సిగరెట్ కాల్చుకొని కొబ్బరికాయ పట్టుకుని గుళ్ళోకి వెళ్తాడు. ఏ రోజైనా పంతులు ఆడికి ఎందుకురా బాబు ఇలా కొబ్బరికాయ కొట్టుకుని వచ్చావు అని అంటాడండి? అండ్ అక్కడ టపాలను ఒకటి కొట్టి ఆడొక చెప్పు వేసుకొని ఈడికో చెప్పు ఇచ్చేసి ఒకటి పెట్టేసి ఏం చేస్తాడు? పంపించేస్తాడు. ఇది పెట్టినోడికి జ్ఞానం లేదు కదా. నేను ఇప్పుడు దాకా ఇదే చేతితో ఏం తాగాను, ఇదే నోటితో నేను అది చేశాను, ఇప్పుడు మళ్ళా వచ్చి ఈ రెండు చేతులు ఎలా దగ్గరకు వస్తాయి, ఈ నోట్లో నుంచి ఎలాగ వస్తుంది అని వాడికి ఏమాత్రం ఏముందా? భయం లేదు. అంటే ఆ మార్గంలో భయం ఉండదు, ఆ మార్గంలో ఎటువంటి విధానం ఉండదు. దేవుళ్ళు తెస్తామని చెప్తారు, దేవుళ్ళ ముందే ఏం చేస్తారండి? తాగి ఇష్టానుసారంగా డ్యాన్సులు. అంటే నిజంగా దేవుడు ఉంటాడు అక్కడ? దేవుడు ఉన్నాడా? దేవుడి ముందు అలా డ్యాన్సులు చేయవచ్చా? దేవుడి ముందు తాగొచ్చా? అంటే వాళ్ళకున్న సిద్ధాంతాలు వేరులేండి. మా దేవుడే తాగాడు కాబట్టి మేము తాగుతామంటారు వాళ్ళు. కానీ ఈ దేవుడు అలాంటి వాడు కాదు. ఈయన ఎట్లాంటి వాడు అండి? ఈయన పరిశుద్ధుడు, ఈయన మహిమ కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు ఈయన. అంటే చూడండి, విశాల మార్గంలో ఎప్పుడూ కూడా ఏ విధమైన కట్టుబాట్లు ఉండవు, ఏ విధమైనటువంటివి ఉండవు. వారి యొక్క మార్గాలు ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా ఉంటాయి. దైవోక్తి లేని ఎడల జనులు ఎలా తిరుగుతారంట? కట్టు లేకుండా. ఇది నీవు కూడా ఒకవేళ వాక్యము లేకుండా నీ జీవితం ఉంది అంటే నీవు కూడా విశాల మార్గంలో ఉన్నట్లే. వాక్యానుసారంగా నీ జీవితం జీవించడానికి నువ్వు ఇష్టపడట్లేదంటే నువ్వు ఇంకా విశాల మార్గంలోనే ఉన్నావు. ఆ మార్గము నాశనానికి నిన్ను తీసుకెళ్తుంది. కనుక ఈ దినమైన బలలో పాలు పొందుతున్న మనం ఏ మార్గంలో ఉన్నాం? దేవునికి లోబడి దేవునికి చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నామా, లేదా విశాల మార్గంలో అక్కడ ఏముంది? దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతాడు. అక్కడ ఎవరు కూడా ఆపరు, ఎవరు ఏం ఆటంకపరచరు, ఏమి ఇబ్బంది పెట్టరు. ఇంకా అవసరమైతే మరొక 4 చెడు పనులు చెయ్యి, ఏమండి, మరొక 4 రకాలుగా ఎవరినైనా అన్యాయం చేయి, అక్రమం చెయ్యి అని చెప్తుంది ఆ మార్గం. అంతేగాని మంచి మార్గం అది బోధించదు. అందుకని గుర్తుపెట్టుకుందాం, దేవుని మార్గం ఇరుకైనదైనా అది మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. మనం ఏది కావాలంటే అది మనకు తప్పకుండా ఇచ్చేదిగా ఉంటుంది. కానీ విశాల మార్గంలో చాలా నాశనం ఉంది. ఆ మార్గంలో ఏమాత్రము కూడా సుఖము నెమ్మది అనేది ఉండదు. రెండవదిగా చూడండి, ఈ మార్గంలో ఇరుకు మార్గంలో ఏమున్నాయి? 2 తిమోతి 3:12.
2 తిమోతి 3:12. హింస ఉంటుంది. యేసు ప్రభువును నమ్ముకొని ఆయన ఇరుకు మార్గంలో మనం గనక జీవించడానికి ఇష్టపడితే తప్పకుండా మనకేముంటుందంట? హింస, శ్రమ, బాధ ఉంటాయి. కానీ ఏముండదండి. చూడండి, కీర్తనకారుడు మాట చెప్పాడు. 16వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. ఈ మార్గంలో హింస ఉంటుంది. కానీ ఆ హింస తరువాత, ఆ శ్రమ తరువాత ఏమొస్తుందండి? నిత్య సుఖం, నిత్య జీవం. కొంత సమయము మనం శ్రమ పడినా ఆ తరువాత మనకేం కలుగుతుందండి? ఉన్నతమైన స్థితి. దేవుడు ఎంతో శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఎంతసేపు ఉన్నారండి? ఎంతసేపు ఉన్నారు? ఫ్యూ మినిట్స్, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏమొచ్చింది వాళ్ళకి? ఒక ఆయన ఏమో రక్షణ శాఖ మంత్రి, ఒక ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఒక ఆయన ఏది కావాలంటే ఆ శాఖ. అయిపోయి అవ్వలేదా? రక్షణ శాఖ మంత్రి అంటే ఏమైనా సామాన్యం అనుకున్నారా? రక్షణ శాఖ మంత్రికి ఏముంటాయి? ముందు ఒక 3 కార్లు, వెనకాల ఒక 3 కార్లు, ఇటు ఒక గన్మ్యాను, అటు ఒక గన్మ్యాను. ఎందుకు వచ్చాయి ఇవి? ఒక 5 నిమిషాలు అగ్నిగుండంలోకి వెళ్ళిన బట్టి. ఏమండి, ఒకవేళ ఆ అగ్నిగుండంలోకి వెళ్ళకపోతే వాళ్ళు ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అవుతాడా? ఏమండి, అవ్వరు. అంటే చూడండి, మన జీవితంలో దేవుని నమ్ముకొని ఉన్నప్పుడు, మనం సరైన మార్గాల్లో వెళ్తున్నప్పుడు తప్పకుండా శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. అయితే అది కొంచెం కాలమే. ఆ తరువాత ఆ శ్రమే, ఆ బాధే మనల్ని నిత్య సుఖానికి నడిపిస్తుంది అంట. నిత్య దేనికి నడిపిస్తుంది అంటే, పూర్వీకులకి ఇప్పటికి తేడా ఉందా లేదా? టెక్నాలజీ ఇప్పుడు మారింది. పూర్వమేమో చక్కగా తెల్లవారేసరికి ఏం చేసేవారు? పొయ్యి దగ్గర కూర్చొని పొల్ల ఎగేసుకొని కళ్ళు నులుపుకొని ఆ వంట చేసి అవన్నీ చేసేసరికి చాలా. ఇప్పుడు అలాగే ఏమి లేదు. పొయ్యి మీద ఇలా పెట్టేసి అలా బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు ఏంటి రెడీ, అవునా కాదా? వెళ్ళొచ్చేలోపు చెప్తారు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎవరే బాబు నేను బాత్రూమ్కి వెళ్ళేలోపు చూడు 4వ విజిల్ వస్తే మళ్ళీ అన్నం మెత్తబడిపోద్దాను. ఏమండి, అంటే ఎంత స్పీడ్గా అయిపోయింది జీవితం. నువ్వు నిజంగా దేవుని మార్గాల్లో ఉంటే ఆ క్షణాల్లో కూడా దేవుని ఆశీర్వాదం నీకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయితే నువ్వు ఆ కొంచెం సమయం ఏం చేయాలా? కష్టపడాలి, ఓపిక పట్టాలి. ఆ కొంచెం సమయం మనం ఓర్చుకుంటే ఆ మార్గం ఎంతో. ఓర్చుకుంటే ఏమవుతుందంట? కోడిగుడ్డు ఏమవుతుందండి ఓర్చుకుంటే? తెలీదా సామెత? కోడిగుడ్డు కొంతకాలం, అంటే దాని అర్థం ఏంటంటే, నేను సామెతలు సరిగా నాకు. కోడిగుడ్డుని వండుకొని టక్కన తినేసామనుకోండి, ఎంతమంది తినొచ్చు? ఎంతమంది తినొచ్చండి? చెప్పండి, మీ ఇల్లులో కోడిగుడ్లు తినట్లేదా? అలాగ బిల్సిపోయారే. చెప్పండి ఆంటీ గారు, కోడిగుడ్లు ఎన్ని వండుతున్నారు మీ ఇంట్లో? 4 వండుతున్నారేమో. అబ్రాం గారు కోటి, మీ కోటి, సామేల్ కోటి, బ్లెస్సీ కోటి. ఇప్పుడు అదే కోడిని కొన్ని రోజులు ఆగి పొదిగిస్తే కోడి పిల్ల అయింది. కోడి పిల్లను కొన్ని రోజులు మేపితే ఏమైంది? అప్పుడు 2 కేజీలు కోడి వచ్చింది. ఇప్పుడు ఎవరెవరికి? అబ్రాం గారి ఫ్యామిలీకి, ఆంటీ గారి ఫ్యామిలీకి, వీళ్ళందరికీ పెట్టొచ్చా పెట్టకూడదా? చెప్పరేమండి. అంటే ఓర్పు ఘనకార్యాలను చేసేదిగా ఉంటుంది. వేడి తగిలింది, శ్రమ వచ్చింది, హింస వచ్చింది, దేవుడే చెప్తున్నాడు. ఏమన్నాడండి? క్రీస్తు యేసునందు సద్భక్తితో. మళ్ళీ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదో అలాటప్పగా ఏదోలే భక్తి కాదు, సద్భక్తితో మంచిగా భక్తి చేయాలనుకున్న దగ్గరికే వస్తాడు. సాతాను కూడా ఎవరి దగ్గరికి వస్తాడండి?
ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సాతాను యోబు దగ్గరికి వెళ్ళాడు. యోబు ఎలాంటి వాడంట? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. ఇన్ని మంచి గుణాలు ఆయన దగ్గరికి ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మనం ఇప్పుడు ఆడి పార్టీయే కదా. ఆడి పార్టీ వాళ్ళ దగ్గరికి రాడు. దేవుని కొరకు సద్భక్తితో బతకను ఉద్దేశించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తాడు తప్పకుండా. ఎందుకు? ఆ భక్తి, ఆ మార్గంలో నుంచి ఆడి మార్గంలోకి లాక్కెళ్ళిపోవాలి. ఎంతకాలం ఈరుకు మార్గంలో రా. ఈ ఒక్క రాత్రి ఏమవుద్ది? ఈ ఒక్క రాత్రి ఒక బ్యాంకు ఏటీఎం చోరీ చేసామంటే ఏమైపోద్ది? 2-3 బిల్డింగులు కట్టివచ్చు. 2-3 బిల్డింగులు కాదు, 2-3 తరాల దాకా బయటకు రాకుండా లోపల వేసేస్తారు. అంటే చూడండి, దుష్టుడు ఎప్పుడూ కూడా అది విశాలంగానే అనిపిస్తుంది, కానీ అది మనల్ని ఎప్పుడు కూడా బాగు చేయదు. అయితే ఈ ఇరుకు మార్గంలో తప్పకుండా హింస ఉంటుంది, శ్రమ ఉంటుంది. అది ఎంతకాలం అండి? కొంచెం కాలమే. 1 పేతురు 5:10 చెప్పాడు, తన నిత్యమైకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి ఒక దేవుడు కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎప్పుడు అయ్యా అంటే కొంచెం శ్రమ. 10 దినాల శ్రమ కలుగును, అంతవరకు నమ్మకం ఉండు, నేను నీకేమిస్తాను? జీవకిరీటం ఇస్తాను. ఇది నువ్వు శ్రమకు భయపడితే, హింసకు భయపడి ఆ మార్గంలోకి వెళ్ళిపోతాను, అక్కడే బాగుంది, అక్కడే బాగుందంటే జీవితము ఆశీర్వాదంగా ఉండదు. అది కనక్షణం మాత్రము కనబడే సంతోషం. అది దుష్టుని మార్గం ఎప్పుడు అది విశాలంగా అనిపిస్తుంది, చాలా మంచిదిగా అనిపిస్తుంది, కానీ అది తుదక నాశనానికి, నష్టానికే దారి తీసేదిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఆ మార్గాల్లో వెళ్ళకూడదు. దేవుని మార్గాలు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, యోబు ఏమన్నాడంట? నోటి మాటతో కూడా ఏం చేయలేదు. గుర్తుపెట్టుకోండి, నోటి మాటతో కూడా దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? దేవుడు అన్యాయం చేశానని పలకకూడదు. ఇది ఏ విషయంలోనూ గుర్తుపెట్టుకోండి. దేవునికి నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదంటే నా బాధ అర్థం చేసుకోండి. దేవుని నువ్వు అడగపోయినా పర్వాలా, దేవుడిని ఆరాధించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మాకు ఇది చేయలేదే, దేవుడు మాకు అది చేయలేదే, దేవుడు మంచివాడు కాదని ఎప్పుడు పలకొద్దు. నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండు, నీకు చేత కాకపోతే కాముగా ఉండు, అంతేగాని దేవుడు చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడు ఎప్పుడూ పలకకూడదు. యోబు ఎంత మంచి మాదిరి మనకి. ఒకే రోజు ఆస్తి అంతా పోతే, కడుపున పుట్టిన 10 మంది పిల్లలు పోతే, ఒంటి నిండా రోగం ఉంటే ఎవరైనా భరించగలరు? మనకి ఎప్పుడైనా జరిగింది అలాగా? ఏమీ జరగదు. మన ఇంటికాడ ఉన్న చిన్న ప్లాస్టిక్ డబ్బా గాలికి ఎగిరిపోయినా పక్కింటమ్మ తీసిందని మనం ఏం మొదలు పెడతాం? సంస్కృతము. ఏవేవో భాషలు ఉన్నాయో ఆ భాషలన్నీ వచ్చేస్తాయి. పాపం ఆమెమో తీయదు, ప్లాస్టిక్ డొక్కు కదా, కొంచెం గాలి ఎత్తే ఎగిరిపోయి ఉంటుంది అంతే. మనం ఏమంటాం? తెలుసు మనకు బాగా, ఆ భాష ఇక్కడ మనం వాడకూడదు కదా. ప్లాస్టిక్ డొక్కుకే మనం కింద మీద పడిపోతే మరి యోబు ఏమేమలా? కొన్ని ఆస్తి ఏమైనా తక్కువ ఆస్తి? 3,000 గొర్రెలు, ఎంత 6,000 ఎన్ని ఒంట్లంట, ఇన్ని రకాలు ఒకే రోజు పోతే నోటి మాటతో కూడా అనలేదు. ఈ దినం ఇరుకు మార్గంలో తప్పకుండా శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. అయితే కొంతకాలమే, ఆ తరువాత ఎంతో ఉన్నతమైన నిత్య సుఖము అనుభవించేవారుగా ఉంటాం. ఈ పిల్లలకు కూడా అదే చెప్తాం. ఈ పిల్లలేమో ఇప్పుడు కష్టపడరు, ఇప్పుడేమో సోమరులుగా మాకు అది వద్దు, ఇది వద్దు, అది వద్దు. ఇక్కడ ఉన్న పిల్లలు ఒక 5-6 సంవత్సరాలు కష్టపడితే తర్వాత ఏమొస్తుందండి? ఏమొస్తుంది? చివరిలో మేషర్ ఉన్నారు, తర్వాత అడగండి ఏమొస్తుంది? ఏమండి? నిత్య సుఖం. 5 సంవత్సరాలు బతికితే 50 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కష్టపడితే 50 సంవత్సరాలు ఏం చేయొచ్చు? సుఖం, హ్యాపీ, టైం టు టైం, ఫుడ్ టైం టు టైం, బెడ్ టైం టు టైం, జీతం టైం టు టైం, పెన్షన్ టైం టు టైం, అన్నీ టైం టు టైమే. ఏం వివేకం కావాలో వద్దు? అన్ని టైం టు టైం. అది మనం టైం టు టైం ఇప్పుడు చెయ్యాలా? ఇప్పుడు మనం చేయకపోతే అవ్వదు. సంజయ్ అవుతుందా? అవ్వదు.
ఇప్పుడు మనకేంటి ఆశ? ఫోన్ చూడాలి, క్రికెట్ ఆడాలి, టీవీ చూడాలి, లేదా ఫ్రెండ్స్తో అలాగెళ్ళి హైదరాబాద్ నాంపల్లి అలాగెళ్ళి తిరిగి రావాలి, లేదా విశాఖ బీచ్లో తిరిగి రావాలి, కాకినాడ బీచ్లో తిరిగి రావాలి. ఏమండి, ఈ ఆశ మంచిదే, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది? సోమరితనము, నష్టంలో పడేస్తుంది. ఈ 5 సంవత్సరాలు కష్టపడితే తర్వాత ఏమవుతుందండి? చెప్పండి ఇంజనీర్ గారు. తరువాత బీచ్ రోడ్లో కారు వేసుకొని తిరగచ్చు. ఇప్పుడు కాలినడకన వెళ్దామని ఆశపడితే ఇబ్బందిగా ఉంటుంది. కనుక మనం గుర్తుపెట్టుకుందాం ఏ మార్గంలో ఉన్నాము. ఈ మార్గంలో 3వది ఏముంటుందో చూసి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 73:13. కీర్తనల గ్రంథం 73:13. నా చేతులు పట్టుకొని నిర్మూలనైనది 77:13. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని మార్గం ఎట్లాంటిదమ్మా? పరిశుద్ధమైనది. దేవుని మార్గం ఇరుకుగా ఉంటుంది, కానీ ఎలాంటి మార్గం అంటే ఇది పరిశుద్ధమైనది. యేసు ప్రభువు నమ్ముకున్నాం, ఆయన వెంబడిస్తున్నాం అన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధంగా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలు అని బైబిల్లో ఉంటే బాగున్ను కదండి. బాగున్నా కాదా? లోకానికి మనకు అదే తేడా కదా. గుళ్ళో ప్రశాంతంగా ఉంటే చాలు, ఆ 40 రోజులు ఆ బట్టలు ఉన్నన్నాళ్ళు పరిశుద్ధంగా ఉంటే చాలు. ఆ తర్వాత ఎలాగ మాట్లాడినా పర్వాలా, ఎలాగ గడిపినా పర్వాలా, ఎలా ప్రవర్తించినా పర్వాలా, అది లోకానుసారమైన భక్తి. కానీ ఈ భక్తికి అలా కాదు. ఈ మార్గము పరిశుద్ధమైనది. ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలా? ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీకు అనుకూలం. దేవుని మార్గంలో ఎప్పుడు కూడా పరిశుద్ధతే ఉంటుంది. మనము కూడా ఆ పరిశుద్ధంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. కాదండి నా వల్ల అవ్వట్లేదు అని అంటే నువ్వు విశాల మార్గంలో ఉన్నట్టే. ఆ మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి, నష్టానికి నడిపిస్తుంది. పరిశుద్ధంగా నీవు ఉన్నావు అనుకోండి, పరిశుద్ధంగా ఉన్నాడు. ఎవరు ఉన్నారు? యోసేపు పరిశుద్ధంగా ఉన్నదానికి అన్యాయంగా చెరసాల్లో వేశారు. కానీ ఎంతకాలం? కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలే. చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయాడండి? ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఎందుకు? మీకు చాలాసార్లు దాని గురించి చెప్పాను నేను. ఒకవేళ పొతిఫర్ భార్యతో పాపం చేస్తే ప్రధానమంత్రి ఆ రోజుకి ఆ రోజు అయిపోకూడదా? ఇదేనా సమాజంలో జరుగుతున్న చెడు పనులు అవే కదా. ఎవరో ఇద్దరు కలిసి ఏదో పాపం చేయడం, ఆ అడ్డంగా ఉన్న భర్తను వాళ్ళెవరినో లేపేయడం, వీళ్ళే ఇక ఆ ఇంటికి వారసులు అయిపోతున్నారు. మరి పొతిఫరు యోసేపు కలిపి అలాగే చేయొచ్చు కదా. కానీ యోసేపు దానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. దేవునికి విరోధముగా ఇంత దుష్కార్యం నేను ఎలా చేస్తానని తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి చెరసాల్లోకి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు. అంతకుముందు గోతులో పడ్డానికైనా, అమ్మి వేయడానికైనా ఇష్టపడ్డాడు. అమ్మి వేశారో లేదా అన్నదమ్ములు? ఎందుకు అమ్మి వేశారు అన్నదమ్ములు? యోసేపుని ఎందుకు అమ్మేశారండి? ఆడు పులుగా తినేస్తున్నాడేనా? అన్నదమ్ములు రోజుకో దుష్కార్యం చేస్తున్నారు. ఆ దుష్కార్యం అంతా ఎవరికి చెప్పేస్తున్నాడు? ఇదే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. సరి చేసుకుండ్రా బాబు అంటే ఇది ఎక్కడ జీవితంలో నాకు అర్థం కాదు. సరి చేసుకుంటే ఎవడికి లాభం? సరి చేసుకుంటే మనకే లాభం. ఏమండి, అన్నదమ్ములు చేసిన ప్రతి చెడు పని ఏం చేస్తూ వచ్చాడు? తండ్రి దగ్గర చెప్పేసేవాడంట. అందుకు యోసేపు మీద అన్నదమ్ములు అందరూ కూడా ఏం పెట్టేశారు?
పగబట్టేసి ఆయన ఎలాగైనా చంపేయాలి, ఆయన ఉంచకూడదని ప్రయత్నం చేశారు. అయితే యోసేపు దానికి కూడా భయపడలా. అమ్మేసుకోండి, నన్ను చంపేసుకోండి, నేను మాత్రం పరిశుద్ధతను వదులుకోను. పొతిఫరు భార్యతో కూడా అదే చెప్పాడు. పొతిఫరు భార్య నన్ను నింద వేసింది, పొతిఫరు కూడా నమ్మాడు, చెరసాలలో వేసాడు. అయితే దేవుడు అన్యాయస్తుడా? కాదు. చెరసాల నుంచి బయటకు ఆయన తీసుకొచ్చి ప్రధానమంత్రిగా పెట్టాడు. ఏ అన్నదమ్ములైతే అతను నమ్మేశారో, ఏ అన్నదమ్ములైతే అతను చంపాలని చూశారో వాళ్ళు వచ్చి ఆయన ఎదురు సాగిలపడ్డారు. వాళ్ళని కూడా పోషించేవాడయ్యాడు ఆయన. ఈ దినము నువ్వు ప్రతి చిన్నదానికి నీ పవిత్రతను పోగొట్టుకుంటే మనం వెళ్ళి భిక్షం అడుక్కోవాలి. అదే కనుక మన పరిశుద్ధతను ప్రతి చిన్న విషయంలో కాపాడుకుంటే మన చెయ్యి పైన ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన అన్నాడు, నన్ను నమ్మిన వారిని నేను అన్నాడు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. మీరు పైవారుగా ఉంటారు కానీ కిందవారుగా ఉండరు. ఎప్పుడు ఆ పరిశుద్ధ మార్గంలో నువ్వు జీవించడానికి ఇష్టపడితే, పరిశుద్ధ మార్గం వదిలి ఎలాగైనా పర్వాలేదు ఏదైనా సంపాదించేయాలి. చాలా మందికి బాధ కలుగుతుంది ఇక్కడ. ప్రభు రక్షించుకున్నాడు, ప్రభు దినం మనం దేవుని ఇంట్లో గడపాలనుకున్నాడు, గడపొద్దా? నేను మీకు చాలాసార్లు చెప్పాను. మా ఫ్రెండ్ ఒక ఆయన ఆదివారం సెలవు దొరకట్లేదని నెలకు 70,000 80,000 ఉద్యోగం వదిలేసి 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే ఏ జాబ్కి వెళ్ళినా ఆదివారం సెలవు ఇవ్వమో అంటున్నారు. ఆదివారం మీరు సెలవు ఇవ్వకపోతే నాకు ₹1,00,000 జీతం ఇచ్చినా వద్దు. 3 సంవత్సరాలు ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడా? దానికంటే డబల్ జీతంతో ఆదివారం సెలవిచ్చే ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు. దేవుని శక్తిని చాలా మంది తెలుసుకోలేక దేవుని దగ్గర వచ్చి బతిమలాడలేక, నీ ఇంట్లో ఉన్న స్థితి దేవుడికి తెలియదా? నీ పరిస్థితులు దేవుడికి తెలియవా? ఆయనకి ఏదో తెలియదు అన్నట్టు చాలా మంది మళ్ళీ ఎలాంటి తెలివితేటలు అంటే, మా పరిస్థితి దేవుడికి తెలుసులండి, మేము ఆదివారం ఎందుకు పనికి వెళ్ళిపోతున్నాము, ఆదివారం ఎందుకు మందిరం మారేస్తున్నాము దేవునికి బాగా తెలుసులండి అని. తెలియదని నీకు ఎవరన్నారు? తెలుసు ఆయనకు బాగా. ఎప్పుడు ఎక్కడ నీకు బుద్ధి చెప్పాలో అక్కడ చెప్తాడు ఆయన. ఇప్పుడు అది పరిశుద్ధతను దేవుని మార్గాన్ని కోల్పోయి ఏదేదో సంపాదిద్దాం ప్రాకులాడితే జరగదు. అబద్ధమాడి వెళ్ళాడు 30 సంవత్సరాలు యాకోబు. ఏం సంపాదించాడు? భయంతో గడగడలు ఆడిపోయి నిలిచిపోయాడు ఆ రాత్రి ఎబ్బేకు రేవు దగ్గర. ఏం కర్మ, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడగాల్సిన వచ్చింది. ఎందుకు? అన్నదమ్మును మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, ఇన్ని గొర్రెలు ఎంతమంది పిల్లల్ని సంపాదించేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? భయం. ఎందుకు భయం? అరే ఈ రాత్రి ఏమైపోతాను, ఈ రాత్రి తెల్లవారితో మా అన్న ఎక్కడ చంపేస్తాడో నన్ను. అదే భయం లేకుండా, అరే నేను చిన్నోడిని, నాకెక్కడది ఆశీర్వాదం అని ఆ దినము తండ్రిని మోసం చేయకుండా, అన్నను మోసం చేయకుండా ఉంటే, మామను మోసం చేయకుండా ఉంటే. ఇది చాలాసార్లు మనం ఎవరిని మోసం చేస్తున్నామంటే దేవుణ్ణే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి మన ఆలోచనలు తెలియదు అన్నట్టు, దేవునికి మన ప్రవర్తన తెలియదు అన్నట్టు, దేవుని కొరకు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆయనకు తెలియదు అన్నట్లు దేవుణ్ణే మోసం చేస్తే, దేవుణ్ణి మోసం చేయగలమండి? ఆయనకి తెలియదంటే ఏమైనా ఉందా? దావీదు కీర్తనకారుడు ఏమన్నాడండి? ఆకాశంలోకి వెళ్దినా అక్కడ నీవు ఉన్నావు, భూమి అగాధంలోకి వెళ్ళిపోదామన్నా అక్కడ నీవు ఉన్నావు, నడి సముద్రంలోకి వెళ్ళిపోదామన్నా ఎక్కడికి వెళ్ళా ఉన్నాడు ఆయన. నువ్వెలా మోసం చేస్తావు? నువ్వు భర్తను మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, సేవకుడిని మోసం చేయొచ్చు, ఎవరిని మోసం చేసినా పర్వాలా, వారు తెలుసుకోలేకపోవచ్చు. కానీ దేవుణ్ణి మనం ఏం చేయలేం? మోసం చేయలేం. ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదీ లేదు. మరొక 5 నిమిషాల తరువాత నువ్వు ఏం ఆలోచిస్తావో కూడా ఆయనకి తెలుసు. అలాంటి దేవుని ఎదుట యథార్థంగా పవిత్రంగా ఉండకుండా, ఆయన చెప్పినట్టు జీవించకుండా ఎందుకు మనం దాపరకాలు? ప్రతి వారం ఆ బల్ల దేనికి?
మన స్థితి అంతటిని ఆయనకి చెప్పుకొని క్షమాపణ కోరుకొని సరిచేయబడి తిరిగి సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆ బల్ల. ఏదో అలవాటుగా ప్రసాదం కాదు అది చెయ్యెత్తి తీసుకోవడానికి, సరిచేయబడాలి. ఆ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నేను ఏ మార్గంలో ఉన్నాను? ఇరుకు మార్గంలో ఉన్నానా? విశాల మార్గంలో ఉన్నానా? దుష్టుడు చూపించే మార్గంలో ఉన్నానా? దేవుడు చూపించే మార్గంలో ఉన్నానా? దుష్టుడు బాగా చూపిస్తాడు ప్రతిదీ కూడా. అయితే అది ఎప్పుడు కూడా మంచిది కాదు. అది ఎప్పుడు నష్టానికి తీసుకెళ్తుంది. అయితే దేవుని మార్గం ఇరుకు మార్గమైనా ఈ ఇరుకు మార్గములు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక రెండు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 37:5. కీర్తన 37:5. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము. ఆయన నీ కార్యాన్ని ఏం చేస్తాడమ్మా? నెరవేర్చేవాడుగా ఉంటాడు. నీ మార్గాలు ఆయనకు అప్పగించుకో. నీ సొంత తలంపులొద్దు, నీ సొంత ఆలోచనలొద్దు. ప్రభువా, నా పరిస్థితి ఇది. ఆసా రాజు ఏమని ప్రార్థన చేశాడండి? అయ్యా, ఇంత గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో కూడా మాకు తోచదు, నీవే మా సహాయం. ఎంత గొప్ప ప్రార్థన! చాలామంది ప్రార్థన చేయమన్నా ఇబ్బంది పడతారు. ప్రార్థన చేయడానికి నీకేమో ప్రత్యేక ఆధిక్యతలు ఉండక్కర్లా. నీ బాధ ఏదైతే ఉందో అది నీ నోటితోని దేవుడికి చెప్పడమే. ఇరుగు పొరుగు అమ్మతో చెప్తావు కదా, మా ఆయన ఇలాగమ్మ, మా బాబు ఇలాగమ్మ, మా అత్త ఇలాగమ్మ, మా బావ ఇలాగమ్మ. అలా చెప్పడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఆ బాధలన్నీ కూడా దేవుని దగ్గర కూర్చొని నీ బాధ ఏది ఉందో ఎలా నువ్వు చెప్పాలనుకుంటే అలా చెప్పి చాలు. దీనికి అంటూ పెద్దగా భాష ఉండద్దు, దీనికి ప్రత్యేకమైనటువంటి తాళాలు ఏమి ఉండక్కర్లా. ఉన్నది ఉన్నట్టుగా నీ హృదయంలో ఉన్నది చెప్పడమే ప్రార్థన. నువ్వు ఆయనకు అప్పగించుకో, ఆయన తప్పకుండా నీ కార్యాన్ని నెరవేర్చేవాడిగా ఉంటాడు. అదే చూడండి, 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గమును అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. ఏమిటంటమ్మా? మన మార్గాలు ఆయనకు అప్పగించి ఆయన మార్గాల్లో మనం నడిస్తే భూమిని స్వతంత్రించుకున్నట్లు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చించేవాడుగా ఉంటాడు. ఎప్పుడు ఆ సంగతి మనము మర్చిపోవద్దు. 81వ కీర్తన 13వ వచనం. 81వ కీర్తన 13వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట వినని యెడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన యెడల ఎంత మేలు. ఇజ్రాయేలు నా మార్గం అనుసరించిన యెడల ఎంత మేలు. మేలు కలుగుతుంది మనకు ఆయన మార్గాల్లో ఉంటే. అది ఇరుకే, దాంట్లో మనం కనబడకుండా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, సిలువ వేయబడాలి. అందులో హింసే కలుగుతుంది, శ్రమే కలుగుతుంది. అక్కడ పరిశుద్ధంగానే జీవించాలి, ఎటువంటి అపరిశుద్ధత ఉండకూడదు. కానీ అక్కడ మేలుంది, అక్కడ ఘనత ఉంది, హెచ్చింపు ఉంది, అక్కడ సర్వ సమృద్ధి ఉంటుంది, సంపూర్ణ సంతోషం ఉంటుంది. కానీ ఇంకో మార్గం ఉంది, ఆ మార్గం బాగా వెళ్ళినట్టుగా కనబడుతుంది, కానీ తుదకది ఏం చేస్తుందంట? మరణానికి దారితీస్తుంది. మనం ఎప్పుడు ఆ మార్గం కోరుకోవద్దు. అది విశాలంగా ఉంది కదా, అది ఎంతో మంచిగా ఉంది కదా అని ఎప్పుడు ఆ మార్గాలను ఆశ్రయించద్దు. ఇరుకు మార్గాన్ని